హైదరాబాద్లోని కుత్బుల్లాపూర్ పరిసరాల్లో భారీ వర్షం దంచికొట్టింది. నిజాంపేట్, బాచ్పల్లి, గండిమైసమ్మ, మల్లంపేట, బహదూర్పల్లి, సూరారం, షాపూర్ నగర్, కొంపల్లి ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. ఈ వర్షం కారణంగా చింతల్, పద్మానగర్, భగత్ సింగ్ నగర్ రోడ్లపైన వరద నీరు పోటెత్తింది. ఇక డ్రైనేజీలు సైతం పొంగి పొర్లుతున్నాయి. సికింద్రాబాద్ కార్ఖానా నుండి తిరుమలగిరి వైపు వెళ్లేటువంటి రహదారి పూర్తిగా చెరువును తలపిస్తోంది. రాజీవ్ రహదారిపై భారీగా వరద నీరు చేరడంతో పలు చోట్ల ద్విచక్ర వాహనాలు మొరాయించాయి. ట్రాఫిక్ తీవ్ర అంతరాయం ఏర్పడింది. కుత్బుల్లాపూర్ ప్రాంతంలో అకస్మాత్తుగా కురిసిన వర్షానికి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. చాలా చోట్ల ఇళ్లలోకి నీరు చేరింది. రోడ్లపై భారీగా వరద నీరు ప్రవహించడంతో వాహనదారులు తీవ్ర అవస్థలు పడ్డారు. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం ప్రజలను భయాందోళనకు గురిచేసింది. స్థానిక జీహెచ్ఎంసీ అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. పలు చోట్ల వరద నీటిని తొలగించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ అకస్మాత్తు వర్షం కారణంగా విద్యుత్ సరఫరాకు కూడా అంతరాయం ఏర్పడింది. కొన్ని కాలనీలు చీకట్లలో చిక్కుకుపోయాయి. హైదరాబాద్లోని వాతావరణ శాఖ రాబోయే 24 గంటల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే తప్ప బయటకు రావద్దని సూచించింది. నగరంలోని పలు ప్రాంతాల్లో రానున్న రోజుల్లో కూడా ఇలాంటి పరిస్థితి పునరావృతం అయ్యే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.